నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 100 సెకండ్ స్టాంజా 100వ కీర్తన 2వ చరణం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రభువును సేవించుట అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పని. ఎవరైతే ఆయనను సంతోషముతో సేవించేవారుగా ఉంటారో నిశ్చయముగా వారిని ఆయన దీవిస్తారు. ఆయనను సేవించవలసినటువంటి అవసరం ఏమై ఉందో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే, ఫస్ట్ బుక్ ఆఫ్ సామ్యుయల్ చాప్టర్ 12 వర్స్ 24, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. సంతోషంతో మనం ప్రభువును సేవించవలసినటువంటి అవసరం ఏంటంటే, మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువారు చేశారు, వాటిని మనం తలంచుకోవాలి. రెండవదిగా ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. మూడవదిగా మన నిష్కపటులమై మనము ప్రభువును సేవించేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియపరచుటను మనం గమనించగలం. అయితే ప్రభువును సేవించే విషయంలో ఎవరైనా అశ్రద్ధ చేస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 60 వర్స్ 12, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనంలో, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడినని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, సృజింపబడినటువంటి మనం దేవుని వలన సృష్టింపబడిన వారం కనుక భూమి మీద ఆయనను సేవించుట అనేది మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పని. పరిశుద్ధ గ్రంథములో ఎందరో ఆయనను సేవించుటను అశ్రద్ధ చేసి తమ జీవితమందు తమ బ్రతుకు దినాల్లో ఎన్నెన్నో శ్రమలను అనుభవించి ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 5-6, ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ ప్రభువును సేవించని జనులను మనం చూస్తున్నాం. వారి హృదయం యొక్క తలంపులు, ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదిగా అక్కడ ఉండుటను మనం గమనించగలం. దేవుణ్ణి సేవించినటువంటి వారుగా కాక తమ జీవితాలను చెడుతనంతో నింపుకున్నటువంటి ప్రజలు, వారిని బట్టి దేవుడు భూమి మీద నరులతో పాటు సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులను ఆయన తుడిచివేయాలనుకున్నప్పుడు నోవాహు ప్రభువు దృష్టిలో కృప పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు తన తరములో నీతిపరుడుగా, నిందారహితుడుగా, దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి నోవాహు, అతని కుటుంబం రక్షించబడ్డారు. మిగిలిన జనులందరూ కూడా వారు జలప్రళయంలో నశించిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, అశ్రద్ధగా, అనాలోచనగా ప్రభువును పూర్ణ హృదయముతో సంతోషముతో సేవించుటను నిర్లక్ష్యం చేయక ముందున్నటువంటి జీవిత దినాలు క్షేమ సమాధానాలతో మనం బ్రతికి దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలంటే సంతోషంతో మనం ప్రభువును సేవించాలి, ఉత్సాహ గానముతో ఆయన సన్నిధికి రావాలి. ఇట్టి విషయమందు దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడిన వారమై శ్రద్ధతో ప్రభువును సేవించి ఆయన అనుగ్రహించేటటువంటి దైవ దీవెనలు నిశ్చయముగా మీరు అందరూ పొందాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ఉన్న దైవ సేవకులను, వారి కుటుంబాన్ని దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమలతో ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేసి కాపాడమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక, ఆమెన్. నేడు విన్న ఈ